హలో లేడీస్, ఈ వీడియోలో నా దగ్గర ఉన్న ఫుల్ స్టాక్ చూపిస్తున్నాను. నేను రెడీ చేసుకుని ఉంచుకున్నవి. అండ్ దీంతో పాటే చాలామంది ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వీటికి సంబంధించి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేసి ఒక 2.5 months అవుతుంది. అండ్ నేను కంప్లీట్ చేసిన ఆర్డర్స్ 15. అందులో ఒక్కటి కూడా ఆన్లైన్ నుంచి వచ్చిన ఆర్డర్ అయితే కాదండి. అంతా నా ఫ్రెండ్స్ రిలేటివ్సే ఇచ్చారు. సో ఇది చేస్తే వెళ్ళిపోతాం మనం, బిజినెస్ బాగుంటుంది అని అయితే స్టార్ట్ చేయకండి. నేను మెల్లగా చేసుకుంటాను. నా సరౌండింగ్ పీపుల్కి నా వర్క్ నచ్చిద్ది, నేను చేసే వెళ్తాయి అనుకుంటేనే స్టార్ట్ చేయండి. అండ్ నా దగ్గర ఇవన్నీ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 10 రూపీస్ నుంచి నా దగ్గర ఏదైనా స్టార్టింగ్ ఉందండి. అండ్ ఈ రింగ్స్ చూస్తున్నారు కదా, ఈ రింగ్స్ 30 రూపీస్. బ్యాంగిల్స్ 30 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు కూడా ఉన్నాయి. అండ్ నల్ల పూసలు, చిన్నపిల్లలకి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అయితే ఒక 15 రూపీస్ నుంచి స్టార్ట్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ రా మెటీరియల్ కూడా మీరు చూసి తీసుకోండి. మీ సరౌండింగ్స్, మీరు సిటీస్ అయితే ఓకే, మాకైతే లోకల్లోనే 10 grams వచ్చేసి 40 రూపీస్ పడుతుందండి. అదే బయట కొంచెం సిటీస్కి వెళ్ళి తెచ్చుకుంటే 50 grams 60 రూపీస్ కూడా ఉన్నాయి బయట. అలాంటి ప్లేసెస్ని చూస్ చేసుకోండి. అండ్ ఈ కాసు వడ్డానం వచ్చేసి మన దగ్గర 150 ఓన్లీ అండి. ఇవి బ్యాంగిల్స్ డిఫరెంట్. అండ్ ఇందులో మనం సస్టైన్ అవ్వాలంటే మనకి థింకింగ్ ప్రాసెస్ ఉండాలి, క్రియేటివిటీ అనేది ఉండాలి. కొత్త మోడల్స్ మార్కెట్లో ఉన్నాయే కాకుండా ఇంకా మనం కూడా కొత్తవి క్రియేట్ చేసి పెడుతూ ఉండాలి. అప్పుడే మనది రీచ్ వెళ్తూ ఉంటుంది. లేకపోతే మార్కెట్లో చేసినా ఓకే, బట్ న్యూ ట్రెండ్ మనం సెట్ చేయాలి అనుకుంటే మాత్రం న్యూగా థింక్ చేయాలి. అండ్ రీసెంట్గానే మేము కొంచెం మెటల్ బ్యాంగిల్స్ అవి కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పి తీసుకొచ్చాము. వాటి వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. మీకు బిజినెస్లో ఎలాంటి టిప్స్ కావాలన్నా, నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేకపోవచ్చు, బట్ ఈ 2 monthsలోనే నేనైతే చాలా తెలుసుకున్నాను. వాటిల్లో నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పడానికి, హెల్ప్ చేయటానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నేను బ్యాంగిల్స్కి వచ్చేసి ఓన్లీ మట్టి గాజులు ప్లెయిన్ వే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఎట్లా ఈ వేలో అన్నా కొంచెమన్నా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి అట్లీస్ట్ నేనైనా అని చెప్పేసి, అందుకే నా దగ్గర అన్నీ మట్టి గాజులే ఉంటాయి. సో మీరు తీసుకోవాలనుకున్నా, మీకు పూజలకు వేసుకోవాలి ప్లాస్టిక్ ఎందుకు, పెళ్ళయింది మట్టి గాజులు వేసుకోవాలనే ఇది మీకు అవసరం లేదు. నేను మోస్ట్లీ మట్టి గాజులే ప్రిఫర్ చేస్తాను, మట్టివే చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి మంచి బ్రైడల్కి నా దగ్గర లేవే అని ఫీల్ అవుతున్నాను, వాటి కోసం తెప్పించాను. ఇవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.